వెల్కమ్ టు ఐడ్రీ మీడియా. ఈ రోజు మనతో పాటు హోమియోపతి డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. సార్, నరాల బలహీనత చాలా మంది ఫేస్ చేస్తున్న ప్రాబ్లం. అసలు నరాల బలహీనత అనేది ఎందుకు వస్తుంది? ఇది మనం తగ్గించుకోవడానికి ఏదైనా పరిష్కారాలు ఉన్నాయా? షుగర్ వ్యాధి చాలామందికి ఉంది కదా, వాళ్ళకు వస్తుంది. మళ్ళీ దాని తర్వాత థైరాయిడ్ వ్యాధి ఎక్కువ ఆడోళ్ళకి ఉంటుంది, వాళ్ళకు వస్తుంది. మళ్ళీ దాని తర్వాత నిద్ర సరిగా లేకపోతే వస్తుంది. కొందరికి కొన్ని మంచి మంచి అలవాట్లు ఉంటాయి, తాగడం, ఇది పొగ కాల్చడం, వీటికి వస్తుంది. మళ్ళీ దాని తర్వాత ఏంది అంటే ఎక్కువ ఆలోచిస్తే, ఓవర్ థింకింగ్ అంటారు కదా, అది చేస్తే కూడా వస్తుంది. ఎందుకంటే ఓవర్ థింకింగ్ చేయడం వల్ల యాంగ్జైటీ అవుతుంది. సెంటర్ ఫ్రెష్ చ్యూయింగం తెలుసా మీకు? వాళ్ళు ఒక సర్వే చేసిండ్రు. అంటే చాలా ఎక్కువ ఇండియన్స్ ఆలోచిస్తారంట. అంటే ఇన్స్టాగ్రామ్లో ఒక ఫోటో అప్లోడ్ చేయాలన్నా కాదా, అది 1.5 hour ఆలోచిస్తారంట. ఆ సర్వేలో వచ్చింది. అయితే అట్లా ఆలోచించి కూడా బ్రెయిన్ ఫాగ్ అయిపోతుంది ఒక్కొక్కసారి. అయితే అట్లా ఆలోచించడం వల్ల కూడా ఇట్లా నరాల ప్రాబ్లంలు వస్తాయి. ఏమవుతుంది వస్తే? చేతుల్లో మంటలు, అరికాల్లో తిమ్మిర్లు, అరికాల్లో మంటలు, చేతులు లాగడం, మెడ నొప్పి, నడుము నొప్పి, తల తిరగడం, కూసుంటే తల తిరిగినట్టు అనిపించడం, లేస్తే రూమ్ తిరిగినట్టు అనిపించడం, ఇట్లా. మళ్ళీ దాని తర్వాత మొత్తం రోజు నీరసం, ఎక్కడ పట్టుకుంటే అక్కడ నొప్పి, మొత్తం బాడీ నొప్పి ఉంటుంది. జర ఇట్లా దమాయిస్తే జర తగ్గినట్టు అనిపిస్తుంది. ఇవి లక్షణాలు మనకు కనిపిస్తాయి అట్లా. అయితే ఈ నరాల బలహీనతని నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇంకా ఫర్దర్గా ఇంకేమైనా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటారా? ఇవే పెద్ద ప్రాబ్లం. ఎందుకు? మెడలో ఒక్కొక్కసారి ప్రాబ్లం ఉంది, సర్వైకల్ స్పాండిలోసిస్ ఉంది. మీరు అప్పుడే మీకు చేతులు లాగడం స్టార్ట్ అవుతుంది, తిమ్మిర్లు రావడం స్టార్ట్ అవుతుంది. మీరు దాన్ని బట్టి చేంజ్ కావాలి. ఎట్లా చేంజ్ కావాలి? ఓన్లీ మందులు వేసుకుంటే పని కాదు. ఫోన్ ఎట్లా ఉంటుంది చేతిలో, మన మెడ ఇట్లనే ఉంటుంది. ఎంతసేపు ఫోన్ చేతిలో ఉంటే మన మెడ ఇట్లనే ఉంటుంది, దానికి ఇంకా పెరుగుతుంది. అయితే ఆ ఫోన్ జర తక్కువ వాడండి. ఏం చూడాలనిపిస్తే జర దయచేసి టీవీలో చూడండి. మీ మెడ కూడా జర స్ట్రైట్ ఉంటుంది. ఎందుకంటే టీవీ కాళ్ళ దగ్గర ఉండదు కదా, మనం ఇట్లా పెట్టుకోం, ఇట్లా సీదా చూస్తాం. జర పోస్చర్ కొంచెమన్నా బెటర్ ఉంటుంది. పోస్చరల్ చేంజెస్ చాలా ఇంపార్టెంట్ ఉంటాయి. మెడ, వీపు, నడుము ఎప్పుడు ఇట్లా చక్కగా ఉండాలి. అది మీరు మైండ్లో పెట్టుకోండి. దాంతోపాటు మందులు వాడండి, సెట్ అయిపోతుంది. లేకపోతే ఏమవుతుంది, ఒక్కొక్కసారి చాలా డిఫార్మిటీ అయిపోతుంది. లార్డోసిస్ అంటే ఎట్లా అయితే దాని పొజిషన్ ఉండాలి అట్లా ఉండదు, ఇంకా చేంజ్ అయిపోతుంది, మారిపోతుంది అట్లా. మళ్ళీ దాని తర్వాత ఏంది, జర ఏమైనా తినేటప్పుడు ఆలోచించండి, ఇది నా హెల్త్కి మంచిదా కాదా. టేస్ట్ కోసం మాత్రమే తినకండి. మీరు ఎప్పుడన్నా ఆలోచించండి, ఏమైనా తింటున్నారు అంటే అది మీ హెల్త్కి మంచిదా కాదా. ఇప్పుడు టేస్ట్ అంటే ఏముంటుంది మీరు చెప్పండి? టేస్ట్ అంటే ఏముంటుంది? టేస్ట్ అంటే ఏంది? మనకు స్వీట్ అన్నా ఉంటుంది, లేకపోతే కారం అన్నా ఉంటుంది, లేకపోతే సప్పగన్నా ఉంటుంది, లేకపోతే పులుపన్నా ఉంటుంది, అవునా కాదా? ఇది కాకుండా టేస్ట్ అనేది ఉండదు. మనిషి కొన్ని ఎందుకు తింటాడంటే దాని స్మెల్కి తింటాడు. ఇప్పుడు ఇవి నాలుగు చెప్పినా కదా, ఇప్పుడు స్మెల్ని మనం అరోమా అనొచ్చు. అరోమాలైతే ఎన్నన్నా ఉంటాయి. ఇప్పుడు ఎయిర్పోర్ట్లల్లో, మాల్లల్లో పోతే ఆడు ఇట్లా ఏమైనా సెంట్ చూపిస్తే ఇట్లనే తయారు చేసి ఇస్తామంటే తయారు చేసి ఇస్తాడు కదా. అంటే అరోమాకి టేస్ట్ అయితే 4 ఉన్నాయి కదా, అరోమాలు ఎన్నైనా ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తారు, బయట ఎక్కువ తింటే వాడు దాని మీద ఎసెన్స్ వేస్తాడు, కొంచెం స్మెల్ రానికి వేస్తాడు. ఆ స్మెల్కి మనం తింటాం. మనం ఫస్ట్ ఫుడ్ని చూస్తాం, దాని తర్వాత దాన్ని స్మెల్ చేస్తాం, దాని తర్వాత తింటాం, అవునా కదా? స్మెల్ బాగాలేకపోతే మనం తినలేం, ఎందుకంటే టేస్ట్ అయితే 4 కదా. అయితే ప్రాబ్లం టేస్ట్ బడ్లతోటి కాదు, ఆ స్మెల్లకు మనం ఎడిక్ట్ అవుతాం. అయితే మీరు ఆలోచించండి, దీంట్లో ఏమైనా ఆర్టిఫిషియల్ ఏమైనా కలిపినరా లేదా. మళ్ళీ దాని తర్వాత స్మెల్ మంచిగా ఉందంటే దాని అర్థం కాదు అది హెల్త్కి కూడా మంచిది అనేసి. ఎక్కువసేపు టేస్ట్ నోట్లో ఉండిపోతుంది, అవి మంచి కాదు మీ హెల్త్కి. ఎందుకంటే దేంట్లో అయితే ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది దాని టేస్ట్ ఎక్కువసేపు ఉండిపోతుంది నోట్లో. ఆయిల్ ఏమో లోపలికి మొత్తం పోనీకి జర టైం పడుతుంది కదా. ఇప్పుడు తలకు నూనె రాసుకున్నాక ఒక్కసారి సబ్బుతోటి కడిగితే మొత్తం ఆయిల్ పోదు ఒక్కొక్కసారి, ఎందుకంటే స్టిక్ అయిపోతుంది. 2-3 సార్లు వాష్ చేసుకుంటాం ఒక్కొక్కసారి. అయితే మనం తిన్నాక కూడా నోట్లో ఆయిల్ చాలాసేపు ఉంటుంది, అందుకే దాని టేస్ట్ అట్లా ఉంటుంది. అందుకే ఆయిలీ ఫుడ్లో అవాయిడ్ చేయండి. టైంకి పడుకోండి, టైంకి లేవండి. దీంతో
నరాలది ప్రాబ్లం జరా మీకు బెటర్ అనిపిస్తుంది. దాంతోపాటు మందులు వాడితే హోమియోపతివి పూర్తిగా నయం అవుతుంది. అయితే ఇది తగ్గడానికి ఇంకా హోమ్ రెమెడీస్ ఏం చేసుకోవచ్చు సార్? హోమ్ రెమెడీలు ఏం చేసుకోవాలంటే దాల్చినీ చెక్క పౌడర్. దాల్చినీ చెక్క పౌడర్ మీరు ఏం చేయాలంటే ఒక పావు చెంచా తీసుకోండి. పావు చెంచా దాల్చినీ చెక్క పౌడర్ చేసి గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకోండి. గ్రీన్ టీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఆ గ్రీన్ టీలో ఈ పౌడర్ కలుపుకోండి. డైలీ మీకు చాయ్ తాగాలనిపిస్తే గ్రీన్ టీ తాగండి. మీకు చాయ్ తాగాలనిపిస్తుంది, మీరు చాయ్ తాగుతున్నారు, అవునా కదా? ఈ గ్రీన్ టీ తాగండి. హెల్త్కి కూడా మంచిది, నరాలకు కూడా మంచిది. దాల్చినీ చెక్క పౌడర్ వల్ల టేస్ట్ కూడా వస్తుంది. దీంట్లో ఫ్లేవనాయిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. కొద్దిగా మనకు నరాలకు జర గట్టిగా చేయడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అట్లా అయితే సార్ చాలామందికి అంటే కాలి వేళ్ళు వంకర్లు పోవడము ఇలా జరుగుతూ ఉంటుంది. ఇది నరాల బలహీనత వల్ల అలా జరుగుతుందా? అది వంకర పోవడానికి కూడా ఎన్నెన్నో కారణాలు ఉంటాయి. కానీ నరాలు జర దెబ్బ పడినాయి అంటే అది కూడా జరగడం అనేది అవుతుంది. అట్లా అది అంటే విటమిన్ డెఫిషియన్సీయా? విటమిన్ డెఫిషియన్సీ కూడా, అవును. విటమిన్ డెఫిషియన్సీస్ వల్ల కూడా నరాలకు దెబ్బ పడతాయి. అందరికీ ఏమనిపిస్తుంది, B12 లోపు వల్లనే నరాలకు దెబ్బ. అట్లా ఉండదు. B1 కావాలి నరాలకు, B6 కావాలి, B9 కావాలి, B12 కావాలి, D కావాలి ఎక్కువ, అంటే మొత్తం B కాంప్లెక్సే కావాలి. అయితే మీరు రెగ్యులర్లీ B కాంప్లెక్స్ రిచ్ ఫుడ్స్ కూడా తీసుకుంటే మీకు జర మంచిగా ఉంటుంది. అట్లా. థ్యాంక్ యూ సార్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.